రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి తన నెక్స్ట్ మూవీ గురించి రివీల్ చేశాడు. బాహుబలి 2 తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భారీ తారాగణంతో మహాభారత్ మూవీని 2000 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ లో కూడా తీయబోతున్నారట. ఇందుకు గాను తాను ఎంపిక చేసుకున్న స్టార్ కాస్ట్ డేట్స్ కూడా ఇప్పటికే జక్కన్న రిజర్వ్ చేసుకున్నాడట. చూస్తుంటే రాజమౌళి మంచి మూడ్ లో ఉన్నట్టున్నాడు. బాహుబలికి సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా లీక్ చేయని జక్కన్న ఆ ఆంగ్ల పత్రికకు మహాభారత్ లో నటించబోయే స్టార్ కాస్ట్ గురించి కూడా చెప్పేశాడు. ఇక మహాభారత్ మూవీ స్టార్ కాస్ట్ డీటెయిల్స్ కెళ్తే, మహాభారతం ఎపిసోడ్ మొత్తానికి కృష్ణుడి పాత్ర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎవరు గీతోపదేశం చేస్తే బోర్ అని ఫీల్ అవ్వకుండా ఆడియన్స్ వింటారని కసరత్తు చేయగా, రాజమౌళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే అందుకు యాప్ట్ గా ఉంటాడని అనిపించిందట. అందుకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక మహాభారతంలో చిరకాల ప్రత్యర్థులుగా ఉండే క్యారెక్టర్స్ దుర్యోధనుడు మరియు భీముడు ఇద్దరు బలశాలులే, గదాయుద్ధంలో ఆరితేరిన వారు. రాజమౌళి ప్రతిష్టాత్మకమైన భీముడి క్యారెక్టర్ ని తన సన్నిహితుడైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి కట్టబెట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ అయితే భీముడి క్యారెక్టర్ లోని ఆవేశాన్ని, రాజసాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించగలడని రాజమౌళి బలంగా నమ్ముతున్నాడట. ఇక ఆపోజిట్ క్యారెక్టర్ దుర్యోధనుడి క్యారెక్టర్ కూడా అంతే బలంగా ఉండాలి కదా. ఈ విషయంలోనే జక్కన్న మల్లగుల్లాలు పడ్డాడట. అయితే ఫైనల్ గా తన బాహుబలి సక్సెస్ లో కీలక పాత్రధారి అయిన రానాకి ఆ రోల్ ని కట్టబెట్టాడట. నెగిటివ్ పాత్రలో బాహుబలి మూవీలో రానా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అదే ఫామ్ ని మహాభారత్ లో కూడా రానా నుండి జక్కన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు కాబోలు. ఇక మహాభారతంలో అత్యంత ఆదరణని చూరగొన్న పాత్ర అర్జునుడిది. ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు, ఇండైరెక్ట్ గా మహాభారత ప్రధాన కథానాయకుడు. ఈ పాత్రకైతే పేరులోనే ప్రిన్స్ ను పొందుపరుచుకున్న రాజకుమారుడు మహేష్ బాబు అయితే పాత్రకు న్యాయం చేకూరుతుందని జక్కన్న భావించాడట. ఎప్పటి నుండో పౌరాణిక చిత్రం చేయాలనుకుంటున్న మహేష్ బాబు కూడా ఇందుకు ఓకే చెప్పేశాడట. ఇక నెక్స్ట్ రోల్ దానవీర శూర కర్ణ. మరి ఈ క్యారెక్టర్ కి కవచ కుండలాలతో దిమ్మ తిరిగే బాడీ బిల్డర్ అయి ఉండాలి. అందుకే ప్రభాస్ ను ఓకే చేశారట. మరి అర్జునుడికి కర్ణుడికి అస్సలు పడి రాదు. మరి మహేష్ బాబు ప్రభాస్ ల మధ్య సీన్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి. మరి ఇక పాండవుల్లో అందగాడు, అత్యంత స్టైలిష్ గా ఉండే క్యారెక్టర్ నకులుడిది. అందుకే కాబోలు ఈ రోల్ ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కట్టబెట్టారు. ఇక మహాభారతం జరగడానికి అసలు కారకుడైనటువంటి శకునుని చంపిన ధీశాలి సహదేవుడు. ఈ క్యారెక్టర్ కి నేచురల్ స్టార్ నానిని తీసుకున్నారు. మరి పాండవుల్లో అగ్రజుడు, మృదు స్వభావి ధర్మరాజు. ఈ క్యారెక్టర్ కి ఇటీవల హ్యాట్రిక్ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ఓ సీనియర్ నటుడు ఓకే చెప్పేశాడు. ఎస్, మీ గెస్ కరెక్ట్, నాగార్జున. నాగార్జున్ని ఈ రోల్ కి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఇక ద్రౌపది క్యారెక్టర్ సీతకి ఇచ్చేశారు. ఏంటి మహాభారతంలో సీత ఎక్కడి నుంచి వచ్చిందని కంగారు పడకండి. శ్రీరామరాజ్యంలో సీత క్యారెక్టర్ తో మెప్పించిన నయనతారకి ఈ రోల్ ని కట్టబెట్టారు. ఇక ఘటోత్కచుడి క్యారెక్టర్ ని కాలకేయకిచ్చేశారు. మరోసారి ప్రభాకర్ జక్కన నుండి భలే మంచి క్యారెక్టర్ ని కొట్టేశాడు. కడుపులో ఉన్నప్పుడే పద్మ వ్యూహాన్ని గురించి నేర్చుకున్న అభిమన్యుడి పాత్రలో అఖిల్ ఎంపికయ్యాడు. ఇక భీష్మ పితామహుడి క్యారెక్టర్ ని చేయడానికి జక్కన్న ఏకంగా బాలీవుడ్ షెహన్షాని రంగంలోకి దింపాడు. అవును, బిగ్ బి అమితాబ్ భీష్ముడి క్యారెక్టర్ కి ఓకే చెప్పాడట. పాండవ మరియు కౌరవుల గురువు ద్రోణాచార్యుడు. ఈ క్యారెక్టర్ ని యావత్ భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు కమల్ హాసన్ చేయనున్నారట. ఇక ధృతరాష్ట్రునిగా అందరినీ షాక్ కి గురిచేస్తూ రామ్ గోపాల్ వర్మని ఎన్నుకున్నారట. కురుక్షేత్రం సమయంలో ఏం జరిగింది అంటూ మాటిమాటికి అడుగుతూ ధృతరాష్ట్రుడి క్యారెక్టర్ భలేగా ఉంటుంది. వేరే వేరే రెగ్యులర్ నటులకి ఆ క్యారెక్టర్ నిస్తే ఆ సన్నివేశం వచ్చినప్పుడల్లా జనాలు బోర్గా ఫీల్ అవుతారని, అందుకే పబ్లిక్ లో తన ట్వీట్లతో క్రేజ్ ని సంపాదించుకున్న రాము అయితే జనాలు ఎంటర్టైనింగ్ గా ఫీల్ అవుతారని జక్కన్న ఎత్తుగడ. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి గాంధారి రోల్ ని శివగామి రమ్యకృష్ణ కొట్టేసింది. కుంతీదేవి పాత్రకు జయసుధ ఎంపికయ్యింది. ద్రౌపది చీరలాగే దుశ్శాసన క్యారెక్టర్ ని క్షణం ఫేమ్ అడవిశేష్ గా అప్పజెప్పారు. శిశుపాలునిగా ప్రకాష్ రాజ్ను ఎన్నుకోగా, కృష్ణుడి అన్న బలరామునిగా జగపతి బాబుని ఎన్నుకున్నారు. ఇక అందరి మధ్య లింకులు పెట్టే టిపికల్ క్యారెక్టర్ నారదముని క్యారెక్టర్ కి